అభయ్ పాటిల్ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వారు హైదరాబాదు వచ్చిన సందర్భంగా వారితో పాటు నా తోటి సహచర పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా భోజనానికి పిలవడం జరిగింది. ఒక సుహృద్భమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించుకొని ఇటీవల ప్రధానమంత్రి రాక, జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు 3 రోజుల పర్యటన, అంతకు పూర్వము డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు, ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తరచుగా రావడము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు కుప్పగూలిపోవడం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. ఆ రకంగా ఇవాళ గతంలో టీఆర్ఎస్ పాలన చూశారు, మరి పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకనే బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో జాతీయ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వారు కల్పించిన నిధులు, వారు ఏ ప్రాజెక్టులు అయితే ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల వారు ఇవాళ అభివృద్ధికి బాట వేయడమే కాకుండా వేగంగా తెలంగాణ దూసుకుపోతున్నదో, ఇవన్నీ కూడా ఇచ్చాపాటిగా అన్ని విషయాలు చర్చించుకొని ఖచ్చితంగా అధికారంలో రావడానికి మరి ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ గారు, ఇక అక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులుగా నేను, నాతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు. ఆ రకంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేసి ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు భోజనం పేరు మీద రావడం జరిగింది. కానీ ఇతరత దాని మీద పెద్దగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి మరి ఊహాలకు ఆలోచనకు తావులేదు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చ చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల సయోధ్య కోసం భేటీ జరిగిందని జరుగుతుంది ప్రచారం. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా, అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు